మన హృదయము ఆయన భూమి. విత్తనము నువ్వు పలికిన మాట, నువ్వు ఎప్పుడు పలికినావు, ఎట్లా పలికినావు అనేది ఆయనకు అనవసరం. నువ్వు పలికావా లేదా? నువ్వు పలికితే నువ్వు పడుకో, నువ్వు నిద్రపో, ఆ విత్తనానికి మాత్రమే ఆ సామర్థ్యాన్ని నేను కలిగించాను. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా సరే ఎవరినైనా చూసినా సరే దారిలో మొట్టమొదటి నువ్వు ఉదయం లేచిన తర్వాత నువ్వేమని పలుకుతావంటే, నీకు వెలుగు కలుగును కాక. హల్లెలూయా. నువ్వు పలకంగానే అది కార్యం చేస్తుంది. ఆమేన్. అది ఎట్లా మొలుస్తుంది అనేది నీకు అనవసరం, కానీ మొలిపించడానికి ఆ విత్తనంలో శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. తోటమాలి అన్నం చూసినప్పుడు నువ్వు ఉదయం అంతా చెప్పాలా, నీలో నేను జీవాన్ని పలుకుతున్నాను, నీలో నేను వెలుగును ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నీ కొడుకును చూసినప్పుడు నువ్వు ప్రకటించాలి, అన్న నిన్ను చూసినప్పుడు ప్రకటించాలి, వెలుగు కలుగును కాక. హల్లెలూయా. ఆ వెలుగు ఏమైపోతుందంటే సమస్తాన్ని సృష్టించగల శక్తిని కలిగి ఉంది. ఆమేన్. వెలుగు ఉన్నప్పుడే సృష్టి, వెలుగు లేకుండా సృష్టి జరగలేదట. నువ్వు కూడా నీ భర్తను చూసినప్పుడు వెలుగు కలుగును కాక అంటే అది మొలుస్తుంది. ఆ తర్వాతనే ఆయనకు కావాల్సిన ఆరోగ్యము అదే మొలిపించగల శక్తి నీ మాటలో. ఆమేన్. హల్లెలూయా. యేసు నామమున ఈ కుటుంబంలో ఈ దినాన నేను అందరి మీద ప్రకటిస్తున్నా, మీ అందరిలోనూ నాలోనూ వెలుగు కలుగును కాక. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్తాం. మీరు ఒకసారి కన్ఫెస్ చేయండి, వెలుగు కలుగును కాక, వెలుగు కలుగును కాక, వెలుగు కలుగును కాక, వెలుగు కలుగును కాక. పక్క వాళ్ళు ఎవరితోనైనా సరే మీరు చెప్పొచ్చు, వెలుగు కలుగును కాక, వెలుగు కలుగును కాక. వసంతకు నేను చెప్తున్నా, వెలుగు కలుగును కాక. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 5:25 పేజ్ నంబర్ 38. మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ మనకు బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎన్నేళ్ళంట? 12 ఏళ్ల నుంచి ఆమె వైద్యుల దగ్గరికి వెళ్తూ వస్తూ ఎంత సమస్య ఉంటుంది కదా. ప్రతిరోజు ఆమెకు బాధనే, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. మనమైతే ఒక వారం హాస్పిటల్, 2వ వారం 3వ వారం. ఆ తర్వాత ఏమవుతుందంటే మనము మన ఆరోగ్య స్థితిని, మన పరిస్థితిని మాత్రమే నమ్ముతాం. ఎవరు ఏమి చెప్పినా వినే స్థితిలో మనం ఉండం. ఎందుకంటే మనం కన్నులారా ఏమి చూస్తున్నామో అదే మన విశ్వాసం అయిపోతుంది కొన్ని రోజులకి. అయితే ఈమెమంట 12 ఏళ్ల నుంచి ఒక రోగంతో బాధపడుతుంది. కానీ ఏమంటున్నానంటే ఇక్కడ వైద్యుల దగ్గరికి పోయి ఖర్చు పెట్టుకొని తిప్పలు పడి అని ఉంటుంది అక్కడ. నాకు తిప్పలు పడింది, ఎందుకంత కష్టం జరిగిందో తెలియదు మనం. కానీ ఆమె డబ్బంతా ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జీవించిందంటే మనుషుల యొక్క జ్ఞానం ఆధారం చేసుకొని ఆమె ఖర్చు పెట్టిందట. అందుకే అక్కడ ఏమైందంటే నానా తిప్పలు పడి అని చాలా కష్టం పడింది. అయితే మనకు కొరింథీ పత్రికలో ఉంటుంది, నా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని జీవిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పాపం ఆమె అప్పటి వరకు ఆమెకు క్రీస్తు తెలియదు. అందుకే ఆమె ఏమైపోయిందంటే మనుషుల జ్ఞానము మీద ఆమె ఖర్చు పెట్టింది. ఆమేన్. అయితే దేవునికి స్తోత్రం. ఆమె అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడో ఒక నిరీక్షణ ఆమెకు వెంటాడుతుంది. నా పని అయిపోయింది లేదు, 12 ఏళ్ళు కదా, ఇన్ని రోజులు ఈ డాక్టర్లు ఏం చేయలేదు, ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారని ఆమె అనుకోలే. 12 ఏళ్ళు అయినా కూడా, మాకు కూడా సంవత్సరం లేక అడుగు పెట్టినా కూడా ఆమె ఎట్లుందంటే నాకు ఈ రోగం ద్వారా నాకు స్వస్థత కావాలా అని అనుకోయిందే. కానీ ఈ రోగంలో నుంచి నేను ఇట్లా కిందికి పోకూడదు, ఇట్లా ఈ భూమిలో నేను కలిసిపోవాలి అన్న ఆలోచన ఆమెకు లేదు. హల్లెలూయా. ఆమెలో ఒక చిగురు ఉంది. ఏం చిగురు అంటే నేను బతకాలి. ఆమేన్. అందుకే తమ దేవుణ్ణి ఎరుగువారు శూర కార్యములు చేస్తారు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదు. హల్లెలూయా. మనము బతికే ఆయన క్రియలు వివరించే ఆ తర్వాతనే భూమిని ఇచ్చాలి. కిందికి పోయి చేసే పని ఏం లేదు. కిందికి పోకముందే పైన దాన్ని కిందికి దింపి ఆ తర్వాత పైకి. హల్లెలూయా. ఆరోగ్యం అనేది మన హక్కు అయింది.
హల్లెలూయా. ఈరోజు గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుందంటే మనుషులకు అనగా ప్రజలకు మంచి విద్య మంచి ఆరోగ్యం ఇవ్వాలనేదే గవర్నమెంట్ ఉద్దేశం. ఒక గవర్నమెంట్ అట్లా తలిచినప్పుడు ప్రభు అయిన క్రీస్తు నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? హల్లెలూయా. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికే ఆయన శిలువ మీద బలియాగమైనాడు. హల్లెలూయా. అయితే ఈమె ఏం చేసిందంటే తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటం అంటే ఒక విధమైనటువంటి డైలమా, ఇబ్బంది. ఇంకా నేను ఎక్కడికి పోవాలా, ఏం చేయాలి? అయితే ఆమె ఒక కోరిక ఉంది, స్వస్థత మాత్రం నాకు కలగాలి. హల్లెలూయా. మన నిరీక్షణ కోల్పోకూడదు. క్రీస్తు మనలో నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది. అయితే ఆమెకు నిరీక్షణ లేకున్నా కూడా కావాలని దాన్ని పొందుకోవాలని ఒక తపన ఉన్నది. ఆమేన్. అందుకే ఆమె ఏమంటుందంటే కింద వచనాల్లో ఆమె యేసును గూర్చి వినింది. యేసును గూర్చి విని. ఈమె ఏమైపోయిందంటే జన సమూహంలోకి వెళ్ళేటట్లు చేసింది. చూడండి అక్కడ ఆమె పాత నిబంధన స్త్రీ. పాత నిబంధన ప్రకారము అట్లా రక్తస్రావం ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు. బయటికి వచ్చిన ఎవరిని తాకకూడదు. ఈమె అపవిత్రురాలే కాబట్టి ఆమె బయట వచ్చింది. మళ్ళీ ఈమె పోయి జన సమూహంలో ముట్టే అందరి యూదులనందరినీ అపవిత్రపరిచినట్లే. కానీ ఈమె విశ్వాసం ఏం చేసిందంటే రిస్క్ తీసుకుంటుంది. రిస్క్ అంటే ఒక సాహసం, ఒక కష్టం ఎదుర్కొంటుంది. ఏమని? ఈమెకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, నేను యేసు ప్రభు గురించి నేను పోవాలా, ముట్టాలా, నాకు స్వస్థత వస్తుంది. ఇవి తప్ప ఆమెకు ఏమి కనబడుతులేదు. మనము కూడా అంతే. విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు మనము రిస్క్ చేయాల్సిందే. హల్లెలూయా. రిస్క్ లేకోకుండా మనము స్వస్థత పొందుకోవడం అనేది సాధ్యపడదు. రిస్క్ ఉండాలి. ఏం రిస్క్ అంటే ఆమె ఇక్కడ చేసిన రిస్క్ ఏమనంటే, దేవునికి స్తోత్రం, యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత మనకంత రిస్క్ లేదు. ఆమెకు రిస్క్ అయితే ఆమె పాత నిబంధన స్త్రీ. ఆమె అపవిత్రురాలైనప్పటికీ జన సమూహంలను తోసుకుంటూ వెళ్ళి ఆయనను ముట్టారు. ఇది ఆమె పెద్ద సవాల్ ఆమె జీవితం. ఎందుకంటే కుటుంబం ఆమెను దూరంగా పెట్టింది. 12 ఏళ్ల నుంచి బయట ఉంది అంటే భర్తతో మాట్లాడుతుంది, ఏ బంధువుతో మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది. కుటుంబమే చిన్న భిన్నమైపోయింది. మరి తోటమాలి అన్న గురించి కూడా దేవుడు మాట్లాడుతుంది. నీకు కుటుంబములో కానొక సందర్భంలో అందరూ దూరం అయిండొచ్చు, నువ్వు బాధ చెప్పుకోలేకపోయిండొచ్చు. కానీ యేసు ప్రభు మాత్రము మాట నీ చెవులో వేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా ఆయన మాత్రం తన మాటని నీ చెవులో వేస్తూనే ఉంటుంది. ఎందుకంటే రిస్క్ తీసుకొని లోపలికి వెళ్తుంది. ఎవరికి లోపలికి? యేసు ప్రభు తాకడానికి ఒక మార్గాన్ని ఈమెనే సిద్ధపరచుకుంటుంది. ఎవరు ఆమెకి లేరు, ఎవరు సహాయం చేయడానికి ఆమెకి లేరు. ఆమె ఎవరితో చెప్పుకోలేదు ఆ బాధ. వెళ్తూ వెళ్తూ ఏం చేస్తుందంటే అక్కడ 29వ వచనం చదవండి. ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను, వెంటనే ఆమె కట్టెను. తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినవి. హల్లెలూయా. ఆమెకి ప్రత్యక్షత కలిగినది. మామూలుగా పాత నిబంధనను మనము హెబ్రీయులు అంటే మామూలు యూదులు తోరా అని పిలుస్తారు. తోరాను వాళ్ళు చదివిన తర్వాత ఒక 4 అంచులు సమానంగా ఉన్న బట్టలో వాళ్ళు కట్టి పెడతారంట. దాన్ని ఏమంటారంటే తల్లిత్ అంటారు. తల్లిత్ అని అంటారు. ఆ చుట్టిన బట్టలో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమేనంటే, ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలులను బయటికి విడుదల ఇచ్చిన తర్వాత దేవుడు అంటాడు, ఐగుప్తులో కలిగిన ఏ రోగము నేను నీకు కలుగజేయను. ఎందుకనంటే స్వస్థపరచు యెహోవాను. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా యూదులకు అనగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన్ను తానుగా కనపరుచుకున్న విధానము ఏమేనంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంతవరకు దేవుడు అబ్రహాంతో తనను తాను బయలుపరుచుకున్నాడు, మోషేతో బయలుపరుచుకున్నాడు, నేనంటే నేనే అని అంటాడు. తర్వాత హాగరుతో బయలుపరుచుకుంటాడు.
కానీ ఇశ్రాయేలులకు మాత్రం ప్రత్యక్షంగా దేవుడు దైవపరచు యెహోవాను. హల్లెలూయా. ఆ తల్లితును యూదులు ధరించుకుంటారు, భుజం మీద వేసుకుంటారు. ఆమెకు తెలుసు ఆ గ్రంథం తాకిన ఏ యూదునికైనా ఏ బోధకునికైనా ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటకున్న పవరు ఖచ్చితంగా ఆ వస్త్రంలో ఉంటారు. హల్లెలూయా. అందుకే ఆ తల్లితును ధరించినటువంటి యేసు ప్రభు నేను ముట్టితే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుంది అన్న ప్రత్యక్షతను ఆమె పొందుకుంది. ఆమె వెళ్ళి అతన్ని ముట్టింది. హల్లెలూయా. ముట్టిన తర్వాత ఆమె తిరిగి వెనకకి వెళ్ళిపోవాలంటే, అయితే ప్రభు మాత్రం ఏమంటాడంటే తనలో ఉన్న ప్రభావము వెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మందికి రోగాలు ఉండొచ్చు, శారీరకమైన స్వస్థత కావచ్చు, ఆత్మీయమైన స్వస్థత కావచ్చు, కానీ ఎవరు ఆయనను ముట్టలేరు. అందరూ ఒక హీరో లాగా చూస్తున్నారు యేసు ప్రభు. ఆయన ఎంబడపోతే అన్నం వస్తుంది, ఆయన ఎంబడపోతే ఏదో ఒకటి వస్తుంది అనుకుని వచ్చిన వాళ్ళే, కానీ రోగం నుంచి విడుదల కావాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు తక్కువ నింటారు. ఆయన ప్రభావం ఎదురు చూస్తుంది, ఆయన మహిమ ఎదురు చూస్తుంది. నేను ఎవరిని ముట్టాలా అనేది వెతుకుతుంది. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ లాజర్ విషయంలో అయితే యేసు ప్రభు లాజర్ చనిపోయినాడని తనకు ఆత్మలో తెలియబడ్డాది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, మన సహోదరుడు చచ్చిపోయినాడంటే దేవునికి స్తోత్రం అని చెప్పి తర్వాత ప్రభు వచ్చి ఆయన లేపడానికి వస్తాడు. మరి ఇక్కడ ఈ రక్తస్రావ రోగం గల స్త్రీ బాధపడుతుంది, ప్రభు గురించి వినింది. మరి ఈమెను స్వస్థపరచాలని ప్రభువే రావచ్చు కదా, కానీ రాలేక. ఎందుకంటే ఆమె విశ్వాసానికి అదొక పరీక్ష. మనం ఉన్న స్థితిలోనే ఎప్పుడు ఉండము. ఆమేన్. ఆ రోగంలో నుంచి నువ్వు బయటికి రావు. హల్లెలూయా. ఆ పరిస్థితి నుంచి నీ అంతటా నువ్వే నీ ఆత్మను తట్టి లేపుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను లేపరు, ఎవరో వచ్చి నీకు సహాయం చేయరు. బట్ నీలో ఉన్న ఆయన మాట ఏం చేస్తుందంటే నిన్న రోగం నుంచి, ఆ స్థలం నుంచి నిన్ను బయటికి లాగగల శక్తి దానికి ఉంటుంది. హల్లెలూయా. ఆమె వచ్చింది, అందరిలో ఒక మార్గాన్ని తనే సిద్ధపరచుకుంది. ఎందుకంటే వాక్యం ఉంటుంది, గొర్రెలు పోవేటువంటి మార్గము చాలా సన్నని మార్గం, అది ఇరుకైన మార్గం, అందరు దానిలో ప్రవేశించలేరు. ఏం చేస్తుందంటే ఆమె ప్రవేశించి ఆ ప్రభును ముట్టింది, ఆమె స్వస్థతను పొందుతుంది. హల్లెలూయా. అందుకున్నాక ఆమె వెళ్ళిపోవాలనుకుంది, కానీ ప్రభు ఏమంటాడంటే నా ప్రభావం ఎవరో దొంగిలించినారు. అదే ఆమెకు ఆ టైంలో చాలా కష్టమైన విషయం, అందరి ముందు చెప్పే సంగతి కాదు. కానీ దేవుడు ఏమనంటే నువ్వు నన్ను ఒప్పుకున్న తర్వాత నీకు గొప్ప ఆశీర్వాదాన్ని నేను పెట్టి. హల్లెలూయా. మనం దేవుడిని ఒప్పుకున్న తర్వాత ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందకుండా వెళ్ళిపోయేటువంటి స్థితిలో దేవుడు మనల్ని పెట్టాలి. ఆమె అక్కడ సాక్షిగా ఆమె నిలబడాలి, ఆమెకున్న ప్రత్యక్షతను దేవుడు అభినందించాలి అని చెప్పి ఎవరు నన్ను ముట్టుకోయింది అని. హల్లెలూయా. శిష్యులు ఏమంటారంటే ఎంతమందో ఉంటారు, యేసు ప్రభుకి ఏం పని లేదు, ఈయన ఇంతమందిలో ఎవరినని మేము చూడాలంట. అయితే శిష్యులకు ఆ యొక్క గ్రహింపు లేకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ఎప్పుడూ కూడా తను వెతికే గొర్రెల కోసమే చూస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన, నేను దినమెల్లా చేయించాను. అమ్మాయి ఆయన ఎట్లా అంటే ఎప్పుడు చేతులు చాపే ఉంటాడంట. ఆయన చాచిన చేతులను చూడలేక మనం వెనకకపోతున్నామేమో, కానీ ఆయన చేతులు మాత్రం ఎప్పుడు మనల్ని ఎత్తుకోవాలనే కోరుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంతమందిని ఎవరి మీద దృష్టి పెట్టలేదు, కానీ ఆమె కోసమే ఆ మార్గంలో పోతున్నాడు. ఆమె అయితే ఆమెను దేవుడు గద్దించాలి. ఏం నేను పోతున్నప్పటి చిన్న పనే, నేను యాయిరు కుమార్తె చచ్చిపోతుంది, ఆమెను పోయి ముట్టాలా, నేను ఆమె మార్గంలో ఆమె వెళ్ళకపోతే ఆమె చచ్చిపోతుంది, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నామని దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని వెనకకు నెట్టలేదు. కానీ ఏమంటున్నాడంటే ఆమె కోసం, ఆమె కొరకే దేవుడు అక్కడ ఆగిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు విసుకోడు. ఆమేన్. అయితే ఈ స్త్రీని ముట్టడం వలన ఇక్కడ యాయిరుకు విశ్వాసం పెరుగుతారు. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆమెనే దేవుడు ముట్టి స్వస్థపరిస్తే, మాటలా డైలాగ్లా దేవుడులా వచ్చి ఇంక ముట్టింది. అది చూసిన యాయిరుకి ఏమైందంటే ముట్టితేనే రోగం బాగుపడితే నా బిడ్డ ఏమైనా కూడా ఈయనని ఇంటికి పిలిచినా ఏమైనా చేయగలడు అన్న విశ్వాసము యాయిరుకు ప్రత్యక్షంగా కనబడేటట్లు చేసినాడు.
హల్లెలూయా. ఎందుకంటే ఈ రోగం కలిగిన స్త్రీ కంటే యాయి యొక్క సమస్య చాలా క్రిటికల్ గా ఉండబోతుంది. ఆయన విశ్వాసాన్ని లేపనిక దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు ఇక్కడ అంటే ఈ రోగం కలిగిన స్త్రీని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా రోగాలతో ఎన్నో ఉండొచ్చు, బట్ మన రోగంలో ఉన్నటువంటి ఆ విడుదల వలన, ఆ సాక్ష్యము వలన నీలాంటి వాళ్ళు లేదా నీకంటే కఠినమైన వాళ్ళు స్వస్థతను పొందుకోగల ఆ విశ్వాసాన్ని దేవుడు మన ద్వారా చేయించడానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనము దేవుడు విన్నటువంటి మాటను ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మను తట్టి లేపడానికి ఉపయోగించాలి. హల్లెలూయా. ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే రిస్క్ తీసుకుంది, తర్వాత ఆశీర్వాదాన్ని పొందుతుంది. తర్వాత వచనాలలో మిగతా అధ్యాయంలో చూస్తే అందరూ కూడా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టడానికి ట్రై చేస్తున్నారు. మిగతా వచ్చి నెక్స్ట్ అధ్యాయంలో ఉంటారు. మిగతా గలిలే ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా వచ్చి ముట్టడానికి ట్రై చేస్తున్నారు. అంతకుముందు ఏం చేస్తున్నారంటే తెచ్చి ఆయన ముందు పెట్టి నా ముట్టు 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 అన్నారు. ఇప్పుడు ఆయన ముట్టాల్సిన పనిలే, మేమే పోయి వస్త్రం ముట్టేస్తాము, అందరం బాగుపడుతున్నాం. అంత మందిని నడిపించడానికి ఎవరు ఇక్కడ ప్రత్యక్షతను పొందుకున్నారంటే ఈ స్త్రీ పొందుకుంది. హల్లెలూయా. దానికి కారణం ఎవరు అనంటే యేసును కూర్చిన మాట. హల్లెలూయా. మరి ఆమెలాగా రిస్క్ చేయాల్సిన అవసరం ఇప్పుడు అన్నకు లేదు. ఆమేన్. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత. హల్లెలూయా. నువ్వు డయాలసిస్ కో, లేకపోతే నువ్వు ఎన్ని టాబ్లెట్లైనా వేసుకో, ఎన్ని ఇంజక్షన్లైనా వేసుకో, మనుషులు ఎన్ని మాటలైనా పలకని కానీ హృదయములో ఆయన మాట ఉన్నట్లయితే ఏం చేస్తుందంటే ఆ మాటనే నీ హృదయానికి వెలుగునిస్తుంది, నీ జీవానికి అది సమృద్ధిని కలగజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ఏం చేస్తుందంటే నిన్ను రిస్క్ లో పెట్టదు, కానీ నిన్ను రిస్క్ నుంచి అది బయటకు నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చెప్పాలంటే ఆ యొక్క వచనాలన్నిటినీ నీ శరీరం మీద నువ్వు విత్తుకోవాలి. తోటమాలను మన దేవుడు విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. నువ్వు ఒకటే చెప్పాలా, నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. అన్ని ఏళ్ల నుంచి రక్తం పోతుంటే ఆమె ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. శరీరంలో రక్తమే లేకపోతే ఆమె ఎముకలలో గూడైన ఆమెనే ఉపయోగించుకొని ఒక ప్రాంతంలో ఒక స్వస్థత కార్యక్రమం చేయడానికి ఆమె ప్రత్యక్షతను వాడుకున్నప్పుడు దేవుడు నీ శరీరంలో ఏ అవయవం బాధపడుతున్నా బాగుపడకున్నా కూడా సరే దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట సత్యం. ఇప్పుడు నువ్వు చూస్తున్నది నిజము కావచ్చు, కానీ సత్యము నీకు విడుదలనిస్తుంది.